Yo guys, welcome to Bombay Talkies. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ పుష్ప పార్ట్ 2. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 620 కోట్లకు అమ్మారు. ఒక తెలుగు వర్షన్ మాత్రమే 220 కోట్లకు అమ్మారు. సో వరల్డ్ వైడ్ గా 620 కోట్ల కంటే ఎక్కువ షేర్ వసూలు చేసినట్టయితే ఈ సినిమా హిట్ అని అర్థం. ఈ సినిమా రిలీజ్ December 5th కానీ ప్రీమియర్స్ December 4th ఈవినింగ్ వదిలారు. టికెట్ కాస్ట్ అరౌండ్ 1000 రూపీస్ వరకు ఉంది ప్రీమియర్స్ కి. చాలా డిమాండ్ ఉంది మూవీకి. చూద్దాం ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎంత వరకు రీచ్ అయిందో. ముందుగా కథ విషయానికి వస్తే పుష్ప తనకు రావాల్సిన అమౌంట్ రాలేదు అని జపాన్కి వెళ్తాడు. ఆ జపాన్ లో ఒక బిగ్గెస్ట్ ఫైట్ సీక్వెన్స్ తో కథ స్టార్ట్ అవుతుంది. సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. ఫైట్ సీక్వెన్స్ అంత ఇంప్రెసివ్ గా ఉండదు, కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ అయిపోగానే ఫ్లాష్ బ్యాక్ లో కథ వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయినప్పటి నుంచి కథ చాలా బాగుంటుంది. పుష్ప యాటిట్యూడ్ సీన్స్ తో ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఖచ్చితంగా ఎగ్జైట్ చేస్తుంది. ఇలా కథ సాగుతూ పోతుండగా పుష్ప వైఫ్ తనను ఒక కోరిక కోరుతుంది. తన వైఫ్ ఆశపడిన దాని వల్ల కథ ఎంతో టర్న్ అవుతుంది. సో పుష్ప వైఫ్ ఏం కోరింది, దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని హీరో ఎలా అధిగమించాడు, పుష్పకి బన్వర్ సింగ్ షెకావత్ కి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ ఎలా నడిచింది, ఈ పాయింట్స్ అన్ని మనం మూవీలో చూసే తెలుసుకోవాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ 1 hour పుష్ప యాటిట్యూడ్ సీన్స్ తో చాలా బాగా నడుస్తుంది. అండ్ పుష్ప ఛాలెంజింగ్ గా తీసుకునే ఇన్సిడెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మూవీ 1 hour గడిచాక కొంచెం స్లోగా వెళ్తుంది. సినిమా కొంచెం ల్యాగ్ అయింది అన్న ఫీల్ వస్తుంది. కానీ ఆ పుష్ప క్యారెక్టరైజేషన్, ఆ డైలాగ్స్ అండ్ హిస్ ఛాలెంజింగ్ యాటిట్యూడ్ ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్ లోకి. అండ్ మంచి ఇంటర్వెల్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సో ఆ మంచి ఇంటర్వెల్ వల్ల ఫస్ట్ హాఫ్ అంతా ఒక గుడ్ ఫస్ట్ హాఫ్ అని అనిపిస్తుంది ఆడియన్ కి. ఇక సెకండ్ హాఫ్ మంచి ఊపు మీద స్టార్ట్ అవుతుంది. పుష్పకి షెకావత్ కి మధ్య జరిగే వార్ చాలా టాప్ నాచ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ పోగా వారిద్దరి మధ్య జరిగే వార్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్ కి. లాస్ట్ కి షెకావత్ క్యారెక్టర్ ని ఒక సైడ్ క్యారెక్టర్ చేశారు, ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు. ఈ సెకండ్ హాఫ్ లో జాతర సీన్ నియర్లీ 20 minutes ఉంటుంది. ఈ జాతర సీన్ లోనే ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక ఎమోషనల్ సీన్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఆ జాతర సీన్ స్టార్టింగ్ లో అయితే అల్లు అర్జున్ పూనకాలు తెప్పించేశాడు ఆడియన్స్ కి. ఆ సీన్ ని కొంచెం కొత్తగా ట్రై చేశారు, కానీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడో ల్యాగ్ అయింది అన్న ఫీల్ అయితే కలుగుతుంది. కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ సీన్ లో టాప్ నాచ్ అంతే. ఆ జాతర సీన్ తర్వాత సినిమా బాగా స్లో అయిపోతుంది. జస్ట్ అనవసరంగా ఎక్స్టెండ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాకి మళ్ళీ హై ఇచ్చింది రప్ప ఫైట్. ఆ రప్ప ఫైట్ అయితే మామూలుగా ఉండదు. ఇది రియాలిటీ కొంచెం దూరంగా ఉన్న ఫైట్ అయినప్పటికీ ఒక పిచ్చి పట్టిన మృగం జనం మీదకి దూకి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫైట్. నాకు తెలిసి ఈ ఫైట్ సీక్వెన్స్ ముందు బోయపాటి దేనికి పనికిరాడు. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అంత కసిగా ఏ హీరో నరకలేదు. కంప్లీట్లీ మ్యాడ్నెస్ అది. ఈ ఫైట్ సీక్వెన్స్ కి BC సెంటర్ థియేటర్స్ తగలబడిపోతాయి. అండ్ ఈ పుష్ప 2 మూవీ కేవలం పుష్ప యాటిట్యూడ్, క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. ఎమోషన్ కూడా ఎక్కడా మిస్ కాకుండా అన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ బాగా హ్యాండిల్ చేశాడు సుకుమార్. కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ క్లైమాక్స్ లో పార్ట్ 3కి ఒక క్లిఫ్ హ్యాంగర్ సీన్ వదిలారు. ఆ పార్ట్ 3కి ఎక్స్టెన్షన్ సీన్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఇంకా ఆ రప్ప ఫైట్ తోనే ఎండ్ చేస్తున్నా కూడా చాలా బాగుండేది అనిపించింది నాకైతే. ఓవరాల్ గా ఈ మూవీ ఫ్యామిలీస్ కి అంత నచ్చకపోవచ్చేమో కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం మాస్ జాతరే. సో ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాక్స్ ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో ఇది ఈ సినిమా రివ్యూ విశేషాలు. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.